హాయ్ అండి. వేడినీటిలో చింతపండు నానబెట్టి, వంకాయ ముక్కలను సన్నగా కట్ చేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి, ఒక గిన్నెలో బెల్లం పొడిని పక్కన పెట్టుకుని, స్టవ్ ఆన్ చేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా మగ్గనిద్దాం. మగ్గేటప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్లో చూసారా ఇలా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన వంకాయ ముక్కలు వేసేద్దాం. నేనైతే ఏం చేస్తున్నానో మీకు తెలుసా? నేను కాదండి, ఇది అక్క ప్రిపేర్ చేస్తున్న పచ్చి పులుసు. పచ్చి పులుసు అనగానే అందరికీ ఏం గుర్తొస్తుందంటే వంకాయ కాల్చేసి, పచ్చిమిరపకాయ కాల్చేసి వేసుకుంటాం కదా, పచ్చి పులుసు చేసుకుంటాం. ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చి వేసుకుంటారు చాలామంది. కొంతమంది అయితే అలా వేసుకోకుండా వంకాయ, పచ్చిమిరపకాయ, చింతపండు పులుసు, బెల్లంతో పచ్చి పులుసు రెడీ చేస్తాం. అలా కాకుండా ఇది ఒక రకమైన పచ్చి పులుసు అంటండి. అక్క రెడీ చేశారంట, వాళ్ళు ఇలాగే చేసుకుంటారంటండి. ఇందులో కొంచెం కళ్ళుప్పు కూడా వేసి బాగా మగ్గనిద్దాం. ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదా, ఉల్లిపాయే కాదు వంకాయ కూడా చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుని, ఇప్పుడే ఉందండి అసలైన టాస్క్. వెంటనే ఏమీ మీరు స్కిప్ చేసేయద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ పచ్చి పులుసు అంటే చాలా బాగుంది. శుభ్రంగా పప్పు గుత్తోటి కడిగేసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట. పప్పు గుత్తుతో మనం బలవంత ఉపయోగించి, ఆల్రెడీ మగ్గిపోయినాయే కదా, బాగా ఏమైపోతాయండి. ఇప్పుడైతే మనకి తీపి సరిపడా బెల్లం పొడి వేసుకుని ఇప్పుడు కూడా బాగా పప్పు గుత్తుతో అంతా కలిసేలాగా కలిపేసుకుందాం. నిజంగానే బాగుందండి. తీసర వేసుకుని కొబ్బరికాయ పచ్చడి చేసుకుని ఈ పచ్చి పులుసు వేసుకు తింటే అమృతంలా ఉందండి. అత్తీసరిలోనే కాదు, రైస్లో కూడా చారు పొదులకి ఈ పచ్చి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇది బాగుందనే మీకు చూపిస్తుంటా. మేము వీడియో కోసం అని ప్రత్యేకించి చేసింది కాదండి. అక్క పచ్చి పులుసు ఎప్పుడు ఇలాగే చేస్తారంట. అదే నేనైతే ఇప్పుడు ట్రై చేశానన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే మనం చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాం కదా, అది వేసేసుకోవడమే. బెల్లం అంతా కలిసిన తర్వాత వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి. ఎవ్వరు చేసుకోకపోతే ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.